ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలపై సమీక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో భరించలేని దుర్వాసన వస్తుందని రెస్క్యూ టీం తెలిపింది. 9 రోజులుగా టన్నెల్లోనే 8 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పటికే 4 మృతదేహాలు గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. టన్నెల్లో ఉన్న మృతదేహాలతోనే దుర్వాసన వస్తుందని రెస్క్యూ టీమ్స్ అన్నారు. What they're saying is, when you step on that, there's a possibility the rescuers may drown. So that there is a reason why they're, even the naval divers were hesitant to go there. So, but you'll have to look at a technology solution, how you will get it. The one thing is retrieving the bodies. Yeah. There is about this, and Arvind, you have to be here maximum time, and we have to focus on that activity. All the agencies involved. That is our priority 1, retrieving our bodies. Priority 2, Pankaj, tell Robbins to start working on, if you were to go forward with this, what would they require to do? Yes. Okay, cutter is intact, what about the one behind? Will they be able to do in this one? Will they not be able to do? They can make an analysis. Then point 3 is NGRA, you can give us an assessment both the top and the side. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. వారి బతికుండే అవకాశాలు పూర్తిగా అడుగట్టిపోయాయి. మృతదేహాల వెలికితీతకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, పోలీసులు, హైడ్రా టీం, సింగరేణి బృందం, పలు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీల బృందాలు తవ్వకాలు ముమ్మరం చేశాయి. ఇవాళ 4 మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే నిరంతరంగా నీటి ఓట వస్తుండటంతో తవ్వకాలకు అడ్డంకిగా మారుతుంది. పూడికను కత్తిరించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలను బయటికి తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సహాయక చర్యల్లో ఆశించిన వేగం కనిపించడం లేదు. కాగా సహాయక బృందాలు షిఫ్ట్కు 120 మంది చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 18 ఏజెన్సీలు 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.